శ్రౌతస్మాత్తాదికం కర్మణి కలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. అందరికీ ముందుగా శ్రీ వికనస జయంతి శుభాకాంక్షలు, హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఓ గొప్ప మహానుభావులు గురువులు జన్మించిన రోజు, వికనసులు జయంతి రోజు. మనం శ్రీ వికనసుల వారి యొక్క అవతార వైభవాన్ని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రౌతస్మార్తాదికం కర్మణి కలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శ్రవణే శ్రావణే శుక్లా పూర్ణిమా సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే భజే నైమ సమాగతిం. వికనసుల వారు ఎవరు, ఎప్పుడు అవతరించినారు, వీరి అవతార వైభవం ఏమననా, కృతయుగములో యుగానికి ముందు స్వయంభువు మనువని కాలంలో స్వామివారి యొక్క గురువుగారి యొక్క అవతారం జరిగింది. మొట్టమొదటిగా వైకుంఠములో శ్రీవైకుంఠములో ఉన్న మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఆదేశిస్తాడు. తనని విశేషమైన ఆరాధనతో, విశేషమైన పద్ధతితో, ఆగమ సాంప్రదాయంతో కూడా అర్చించే విధానాన్ని సృష్టించమని చెప్తాడు. అలివి కాదని చెప్పని అంటాడు. పరమేశ్వరుడికైతే కాసిన నీళ్లు పోసి తృప్తి చేయొచ్చు, కానీ మిమ్మల్ని ఆరాధించే విధానము చిన్న విషయం కాదని చెప్పి ఆయన బ్రహ్మదేవుడు తప్పుకుంటే, అప్పుడు దీర్ఘంగా ఆలోచించి, దీర్ఘాలోచన నుంచి విష్ణువు యొక్క మనసు నుంచి ఆవిర్భవించిన మూర్తే వికనసుల వారు. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, శ్రీ మహావిష్ణువును పోలి శంఖ చక్రమును అభయవరద ముద్రలతో త్రిదండమనే జెండాని ధరించి ఆయన యొక్క స్వామివారి యొక్క మనస్సులో నుంచి ఆవిర్భవించాడు. ఆయనకి విష్ణు మానస పుత్రుడని కూడా పేరు. ఆయనకి శ్రీ మహావిష్ణువు సవివరంగా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఉపదేశించి గృహ్యసూత్రము, శ్రౌతసూత్రము, ప్రవరసూత్రము, ధర్మసూత్రము, 32 ప్రశ్నలతో కూడిన చాతుర్లక్ష ప్రమాణముతో కూడిన వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఉపదేశించి తన్ని ప్రచారం చేసి భగవదారాధన విశేషాన్ని ప్రచారం చేయమని ఆజ్ఞాపించిరి. అప్పుడు స్వామివారు స్వయంభు మను అను కాలంలో శుక్లనామ సంవత్సరం శ్రావణే శుక్ల పూర్ణిమ సోమవాసరే, శ్రావణ మాసములో శుక్లనామ సంవత్సరములో సోమవారం నాడు నైమసారణ్యములో సింహలగ్నములో స్వామివారు అవతరించిరి. అవతరించి అక్కడ ఉన్న వాళ్ళనందరినీ కూడా తరింపచేసిరి. అక్కడ స్వామివారు వికనస మునీంద్రులు ప్రధాన శిష్యుడైన 9 మంది, వాళ్ళల్లో 4 భృగుమరీచి అత్రి కశ్యపుల్ని కూడా పిలిచి దగ్గర పెట్టుకొని శ్రీ వైఖానస ఆగమాన్ని సవివరంగా తెలియచేసి ఉపదేశించి భగవదారాధన విధానాన్ని కూడా ప్రచారము చేయమని చెప్పగా, వారి అనుయాయులే శ్రీ వైఖానసులు. ఈ వైఖానస ఆగమంలో విష్ణు బలి సంస్కారం ప్రధానము. అందరికీ షోడశ సంస్కారాలుంటే ఈ వైఖానస సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళకి అష్టాదశ సంస్కారాలు. దాంట్లో ముఖ్యమైన సంస్కారం విష్ణు బలి సంస్కారం. యథార్థమునకు వైష్ణవుడిగా మారాలంటే సమాశ్రయణం పొందాలి. అంటే శంఖచక్ర ముద్రాంకనములు గురువు ద్వారా ఉపదేశించబడిన విష్ణు మంత్రములు. కానీ ఈ వైఖానస సాంప్రదాయంలో విష్ణు బలి సంస్కారం అనేది గొప్పది, విశేషమైనది. గర్భములో అష్టమ గర్భం అంటే గర్భాష్టమే విష్ణుబలి సంస్కారం అంటారు. గర్భాన్ని అంటే గర్భము ధరించి 8వ మాసములో, మామూలుగా 9వ మాసంలో సీమంతము చేస్తే 8వ మాసంలోనే విష్ణుబలి సంస్కారం చేయటం ఈ యొక్క సాంప్రదాయంలో ఉన్న పద్ధతి. గర్భములో ఉన్నప్పుడే శిశువుకు శంఖచక్రాంకనములు దర్భతో కాల్చి పాయసములో కలిపి గర్భములో ఉన్నప్పుడే సమాశ్రయణము చేస్తాడు. శంఖచక్ర ముద్రాంకనములు కూడా తప్తం చేసి కంటికి కనిపించకపోయినా గర్భములో చేరి గర్భవైష్ణవుడుగా బయటకు వస్తాడు. గర్భములో నుంచి బయటికి శిశువు రాగానే
వైష్ణవుడిగా మారి భగవదారాధనకి అర్హత పొందే సంస్కారమే విష్ణుబలి సంస్కారము. ఇతర వైష్ణవ సాంప్రదాయంలో ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత శంఖచక్ర ముద్రాంకనములు చేసుకొని ఓ ఉత్తమ గురువు చేత ఉపదేశం పొందితే కానీ స్వామివారి యొక్క అర్చనాది కైంకర్యములు చేయుటకు అర్హులు కారు. ఈ వైఖానస ఆగమంలో విష్ణుబలి సంస్కారముచే సంస్కరింపబడి జన్మతః భగవత్ కైంకర్యం విష్ణువుని ఆరాధించే అర్హతను పొంది ఆ తదుపరి ఎన్ని గర్భములు వచ్చినా సరే వైష్ణవులుగానే వస్తారు, ఒక్కసారి చేస్తారు విష్ణుబలి సంస్కారం. ఇలా వైఖానస సాంప్రదాయంలో అష్టాదశ సంస్కారాలు అదనిషేకాది సంస్కారాన్ వ్యాఖ్యాస్యామః. ఋతుసంగమ గర్భదాన పుంసమన సీమంత విష్ణుబలి జాత కర్మోద్ధాన నామకరణ అన్నప్రాసన ప్రవాసాగమ పిండవర్ధన చోలోపనయన పారాయణ వ్రతకర్మ విసర్గోపాకర్మ సమావర్తననిచ్చ అష్టాదశ సంస్కారాన్ శారీరః. ఇలా అష్టాదశ సంస్కారాలు 18 సంస్కారాలతో సంస్కరింపబడిన వైఖానస భగవశాస్త్రము ద్వారా ఈ వైఖానసులందరూ కూడా తరిస్తూ నిరంతరము భగవదారాధన కైంకర్యములో తరిస్తూ భగవత్ సేవ నిత్యము శ్రీ విష్ణు చరణాలని ఆశ్రయించి ముక్తిని పొందే మార్గములో ఒక విశేషమైన సంప్రదాయము శ్రీ వైఖానస సంప్రదాయము. ఆ యొక్క వైఖానస ఆగమాన్ని వైఖానస సాంప్రదాయాన్ని అందించిన ఆదిగురువు వికనో మునీంద్రులు. వికనసుడు అని పేరు ఎలా వచ్చిందంటే వేదములను ఖననం చేయటం వలన వికనో మునీంద్రులు అని చెప్పి ఆయనకి వికనస మహర్షి అని చెప్పి పేరు రావటం జరిగింది. ఆయన ప్రవేశపెట్టిన వైఖానస ఆగమాన్ని అనుసరించే వాళ్ళే శ్రీ వైఖానసులు. ఈ యొక్క వైఖానసం అంతా కూడా భగవదారాధన గురించే చెప్తూ ఉంటుంది. చతుర్వేద మంత్రములన్నీ కూడా ఈ యొక్క వైఖానస ఆగమంలో ఉంది. రుద్రుణ్ణి ఆరాధించే విధానము, కొన్ని సందర్భాలలో ఎటువంటి సమస్యకైనా కూడా పరిష్కారము దొరికే ఆగమము శ్రీ వైఖానస ఆగమం. చాలా ఆగమాలు చాలా ఉన్నాయి. వైఖానసమని, పాంచరాత్రమని, మధ్వ సాంప్రదాయమని, శాక్తేయమని, ఘానాపక్యమని, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటిలో ఎటువంటి పరిష్కారం దొరకకపోయినా వైఖానస సాంప్రదాయంలో ఆ పరిష్కారం దొరుకుతుందని చెప్పి సాక్షాత్తు వికనో మునీంద్రులే చెప్పారు. కాబట్టి అటువంటి వికనస మహర్షి అవతరించి మనందరినీ కూడా తరింపజేసిన రోజు శ్రావణ పౌర్ణమి. అందుకే ఆ రోజు విశేషంగా యజ్ఞోపవీతములు ధరించే సాంప్రదాయం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు నూతన యజ్ఞోపవీతము, నవవటులు కొత్తగా ఉపనయనమైన వాళ్ళకి శ్రావణ ఉపాకర్మ జరిపిస్తారు. కాబట్టి అటువంటి వికనస మహర్షి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ అభవాయ మనోభవాయతే జలజాజోదర సంభవాయ చ జగతాం ప్రభవాయ సాక్షిణే గురువర్యాయ నమోన్నమః భవ్యాయ మౌనివర్యాయ పరిభూతాయ వాగ్మినే యోగప్రభాసమేతాయ శ్రీమద్విగనసే నమః. స్వస్తి.